మా ఇంట్లో పరిస్థితి బాలేక నాన్నకి హెల్త్ బాలేక మేము పొలంలో అప్పు చేసినాం. పొలం కోసం అప్పు చేసినాం. నీరు 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 రైతు కంట నీరు. ఇన్స్టా అవన్నీ సోషల్ మీడియాలో ఉంటాక సోషల్ మీడియా వాడుతూ అయితే అట్లా రీల్స్ షేర్ చేసేదాన్ని, ఫొటోస్ కానీ వీడియోస్ చేసి పెట్టేదాన్ని అందులో. అయితే అందులో నా రీల్స్ని ఒక అబ్బాయి లైక్ చేయడం, కామెంట్స్ పెట్టడం, అందులో నా రీల్స్ని ఒక అబ్బాయి లైక్ చేయడం, కామెంట్స్ పెట్టడం. నైట్ నేను ఉండను అని చెప్పిన నన్ను రిక్వెస్ట్ చేసిండు అక్క, ఇబ్బంది చేసిండు. ఉండు నన్ను అక్కడే ఉంచుకున్నాడు. ఇట్లా కూర్చొని తాగడం, డ్రింక్ చేయడం కానీ స్మోక్ చేయడం కానీ నాకు ఇష్టం అని అన్నాడక్క. వద్దు అని ఎంత ఫోర్స్ చేసినా నాతో డ్రింక్ చేయించిందక్క. నా పైన డ్రెస్ కూడా తనే తీసేసిండు. నా పైన డ్రెస్ తీసేసి నా పైకి వచ్చి ఇక కొన్ని చెప్పుకోలేనక్క. ఫొటోస్ నేను నా న్యూడ్గా ఫొటోస్ పెట్టిండు. నా వీడియోస్ అంటే నువ్వు ఎట్లున్నావు అంటే నేను నా పైన ఏం డ్రెస్ లేదు అసలు. బ్యాక్ టు క్రేజీ శాలిని. నా దగ్గరికి ఫేస్బుక్లో ఒక అక్క పరిచయం అయి వచ్చింది. ఆ అక్క హైదరాబాద్కి చదువుకోవడానికి వచ్చింది. చదువుతో ఇప్పుడున్న దానికి సోషల్ మీడియా ద్వారా అక్క లైఫే స్పాయిల్ అయింది. ఆమె ప్రాబ్లం ఏందో ఆమె మాటలలోనే కనుక్కుందాము. ఇంకొకటి సోషల్ మీడియా వాడేటోళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇలాంటి ట్విట్టర్ ఇలాంటివి వాడేటోళ్ళు కొంచెం మీరు జాగ్రత్త. ఒక్కసారి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్త, కొంచెం కాదు చాలా జాగ్రత్త. ఎందుకంటే మనము ఒక స్టెప్ మనం పాడవడానికి కారణం ప్రతి ఒక్కటి ఇదే. అట్లా అని చెప్పి నేను వాడొద్దు అంటలేను, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. సో అక్క ప్రాబ్లం ఏందో అక్క మాటలలోనే కనుక్కుందాము. హాయ్ సిస్టర్. హాయ్ అక్క. నీ పేరు? నా పేరు లలిత అక్క. లలిత. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది సిరిసిల్ల అక్క. సిరిసిల్ల అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావా? అవునక్క, చదువుకోవడానికి. ఏమైంది మరి? అసలు ఏమైందంటే అక్క, మా డాడీ వచ్చేసి హ్యాండిక్యాప్ట్, మా మమ్మీ వ్యవసాయం చేస్తుంది. మా ఇంట్లో పరిస్థితి బాలేక నాన్నకి హెల్త్ బాలేక మేము పొలంలో అప్పు చేసినాం. పొలం కోసం అప్పు చేసినాం. నీరు 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 రైతు కంట నీరు. అప్పు తీరడానికి నేను హైదరాబాద్ వచ్చిన. అప్పు తీరవడానికి వచ్చిన? అప్పు తీరవడానికి హైదరాబాద్ వచ్చిన. అప్పు ఎందుకు చేసిరు? అప్పు నాన్నకి హెల్త్ బాలేక. హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు చేతి ఏంది? ఏమి హ్యాండిక్యాప్డ్? కాళ్ళు పనిచేయవక్క. కాళ్ళు పనిచేయ. ఓకే డన్, చెప్పండి. సో అట్లా అప్పు చేసినాం. అప్పు తీరడానికి హైదరాబాద్. ఒక్కదానివేనా? మీ మమ్మీ మీ డాడీకి ఇంకో అన్న తమ్ముళ్ళు ఎవ్వరు లేరా? ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని. సరే చెప్పు. నేను ఒక్కదాన్నే అమ్మ వాళ్ళకి. సో అప్పు తీరుద్దామనేసి ఏదైనా ఒక జాబ్ చేద్దామని హైదరాబాద్ వచ్చిన. ఇక అట్లనే నేను చదువుకుంటా, జాబ్ చేస్తా ఉంటా. ఏం చదువుకుంటున్నావు? నేను హైదరాబాద్ డిగ్రీ చేస్తున్నా. డిగ్రీ చేస్తా. ఎక్కడ? దిల్సుఖ్ నగర్. అదేంది ఇది హాస్టల్ ఉంటావా, ఫ్రెండ్స్తో ఉంటావా? దిల్సుఖ్ నగర్ హాస్టల్లో ఉంటున్నావు. ఓకే డన్. హాస్టల్ ఫీజు ఎంత? హాస్టల్లో ఫీజు 4,000. ఫుడ్ గిడ్ అన్నీ హాస్టల్లోనే? ఓకే డన్, చెప్పు. అయితే హాస్టల్లో ఉంటా. కాలేజీ దిల్సుఖ్ నగర్లోనే. కాలేజ్ చేస్తా. కాలేజ్ అయిపోయాక కాల్ సెంటర్కి వెళ్ళి జాబ్ చేస్తా. 2 చేస్తా. అయితే ఇక ఇట్లానే అవుతుంది. కొన్ని రోజులు అయింది, ఇక ఒక 2-3 months అయింది. అప్పటి వరకు బాగానే ఉన్నా. తర్వాత నేను ఇన్స్టా యూజ్ చేశాక అందులో ఇన్స్టాలో అప్పుడప్పుడు ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేసి అప్పుడప్పుడు పెడతా. రీల్స్ చేస్తావా? ఓకే. అప్పుడప్పుడు రీల్స్ చేసి పెడతాను. అయితే రీల్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడతావా? ఇన్స్టా అవన్నీ సోషల్ మీడియాలో ఉంటాక సోషల్ మీడియా వాడుతూ అయితే అట్లా రీల్స్ షేర్ చేసేదాన్ని, ఫొటోస్ కానీ వీడియోస్ చేసి పెట్టేదాన్ని అందులో. అయితే అందులో నా రీల్స్ని ఒక అబ్బాయి లైక్ చేయడం, కామెంట్స్ పెట్టడం, నేనేమనలేదు. తర్వాత సరేలే ఎవరు అనుకొని వదిలేసిన. తర్వాత ఒక 2-3 days తర్వాత అబ్బాయి నాకు మెసేజ్ చేసిండు,
హాయ్ అని మెసేజ్ చేశారు. ఎవరు అని పెడితే హాయ్ మీరు ఇట్లా రీల్స్ చేశారు కదా, మీరు అట్లా ఇట్లా బాగున్నారు, మీ రీల్స్ బాగున్నాయి అనేసి ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేశాడు అక్క. డైలీ చాట్ చేసేవాడు, నేను చాట్ చేయకపోయేదాన్ని. అయినా సరే మళ్ళీ మళ్ళీ చాట్ చేసేవాడు, మెసేజెస్ పంపించేవాడు. అయినా సరే మళ్ళీ మళ్ళీ చాట్ చేసేవాడు, మెసేజెస్ పంపించేవాడు. సరే అనేసి చాట్ చేసిన. ఒక 2-3 డేస్లోనే బాగా క్లోజ్ అయ్యిండు. 2-3 డేస్కే 2-3 డేస్లోనే బాగా క్లోజ్ అయిపోయిండు. నువ్వు చాట్ చేసిన 2-3 డేస్కు నేను చాట్ చేసిన 2-3 డేస్కి క్లోజ్ అయిపోయిండు. ఎట్లా అంటే మన ఇంట్లో వాళ్ళు మన పైన ఎట్లా ప్రేమ చూపిస్తారు, ఎట్లా చూసుకుంటారు, ఎట్లా మాట్లాడతారు, అంత దగ్గర అయిపోయింది. నీ ఫ్యామిలీ కోసం అంతా చెప్పినావా? నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ గురించి చెప్పిన. నేను ఇక్కడ మా ఊరిది, మా నాన్న ఇట్లా, మా మమ్మీ ఇట్లా వ్యవసాయం చేస్తుంది, నేను ఇట్లా చదువుకొని ఇంత దూరం వచ్చిన, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన. సరే అనేసి నీకు మంచి ఫ్రెండ్ లెక్క ఉంటా, నీకు నేనున్నా అనేసి నాకు క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసిండు. నేనున్నా అనేసి నాకు క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసిండు. సరేలే అనేసి నేను క్లోజ్గానే ఉన్నా. ఇంకా రోజు అవుతుంటే ఇంకో 1 మంత్లో చాలా క్లోజ్ అయిపోయిండు. ఎన్ని డేస్కు మీరు కలిసిరు? అంటే ఒక్కళ్ళు ఫేస్ ఒక్కళ్ళు ఎన్ని డేస్కు చూసుకోరు? అంటే మేము ఒక 1 వీక్లో చూసుకురు. 1 వీక్లో జస్ట్ చూసుకున్నాం అంతే. 3 డేస్కు క్లోజ్ అయ్యారు చాట్ చేసి, 1 వీక్లో ఒకరినొకరు కలిసిరు. అయితే 3 డేస్ 4 డేస్ అట్లా చాట్ చేసినాం, అయిపోయింది. సరేలే నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు, ఇంత చెప్పినావు కదా, సరే ఒకరోజు మనం మీట్ అయ్యి కలుద్దాం బయట ఎక్కడైనా అనేసి అన్నాడు. సరేలే అనేసి నేను కలిసినాక. ఎన్ని డేస్ కలిసినావు? ఒక 1 వీక్. 1 వీక్ తర్వాత 1 వీక్ తర్వాత కలిసి మాట్లాడినా. ఆ రోజు నార్మల్గా బయటికి వెళ్ళినాం, మాట్లాడేసినాం. ఒక ½ an hour అట్లా ఉండి మాట్లాడేసి మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోయినా. ఇక డైలీ అట్లనే చాట్ చేస్తూ ఉండే. అట్లా 1 మంత్ దాకా చాట్ చేసిన. 1 మంత్ చాలా క్లోజ్ అయిపోయినాం. అసలు ఎట్లా అంటే నేను తినలేదంటే నేను కూడా తినను, నువ్వు తినకపోతే నేను తినను, నువ్వు తినాలి. నాకు ఫీవర్ వస్తే నాకు ట్యాబ్లెట్స్ తీసుకురావడం, నువ్వు అట్లా ఇట్లా అని చాలా బాధపడ్డాం నా కోసం. నాకు ఏ టైంలో ఆకలి అవుతుందన్నా ఫుడ్ తీసుకురావడం, నాకు ఫీవర్ వచ్చిందన్నా నైట్ 12 అయినా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వడం, చాలా ప్రేమ చూపించేవాడు. నేను చాలా దగ్గర అయిపోయినా అతనికి. ఈడ పడిపోయినావు అన్నమాట. సో అక్కడ నేను క్లోజ్ అయిపోయినా, నేను అక్కడ పడిపోయినాక ఇక తర్వాత ఏమనుకున్నావు? తర్వాత ఇక 1 మంత్ అయింది. అప్పటికి సరేలే అనేసి ఎక్కడైనా కలుద్దాం బయట అనేసి అన్నాడు. నేను వద్దు అనేసి చెప్పినాక, లేదు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది అక్కడ కలుద్దాం ఒకసారి రా అనేసి అన్నాడు. ఎట్లా కలుద్దామన్నా? జస్ట్ నార్మల్గా మాట్లాడదామన్నా, ఇంకా అట్లా వేరేలా కలుద్దామన్నా? జస్ట్ ఒక 2-3 అవర్స్ కూర్చొని మనం మాట్లాడుకుందాం, కలుద్దాం. ఎప్పుడు మనం టైం స్పెండ్ చేయలే కదా, కొంచెం మూవ్ అవుదాం మాట్లాడుకుంటా క్లోజ్గా అనేసి రమ్మన్నాడు అక్క. రాను వద్దు అని చెప్పినాక ఆయన వినిపించలే, చాలా ఫోర్స్ చేసి నువ్వు అంటే ఇట్లా అట్లా నా కోసం ఆ మాత్రం రాలేవా. నువ్వు అంటే ఇష్టం నాకు అవన్నీ అన్నాడా? నువ్వు అంటే నాకు ఇష్టం, నీకు తెలీదా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో, నేను కూడా నీకు ఇష్టమే కదా, నీకు ఇష్టం లేదా, అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, రమ్మంటే వస్తలేవు అనేసి అన్నాడు. అట్లేం లేదు నేను రాను అంటే, ఏమొద్దు నువ్వు రావాల్సిందే, నువ్వు నా కోసం రా అనేసి రిక్వెస్ట్ చేసిండు అక్క. సరేలే అనేసి వస్తా అని చెప్పిన. సరే అనేసి వెళ్ళినాక అక్కడ ఇక వెళ్ళినాం. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అక్క, అది ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి పిలిచి వెళ్ళినాక అక్కడ ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు. వెళ్ళినా మేము కూర్చొని ఫ్రెండ్ లేడా? ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు. వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. నువ్వు నైట్ అక్కడనే ఉన్నావా? నైట్ నేను ఉండను అని చెప్పిన, నన్ను రిక్వెస్ట్ చేసిండు అక్క, ఇబ్బంది చేసిండు. ఉండు అని నన్ను అక్కడే ఉంచుకున్నాడు. మా వార్డెన్తో ప్రాబ్లం అవుద్దని చెప్పిన, మా వార్డెన్ అంటే హాస్టల్లో వార్డెన్కి కాల్ చేసి మాట్లాడండి, ఇట్లా మా సిస్టరే మాది
ఫంక్షన్ ఉంది మా ఇంటికే వచ్చింది, మార్నింగ్ వస్తుంది రేపు అనేసి వార్డెన్తో మాట్లాడేసిండు అక్క. సరేలే అనేసి ఉన్నా. తర్వాత ఇంకా నైట్ అయింది. అది తను చెప్తుండక్క ఇట్లా నేను నాకు కాబోయే వైఫ్ తోటి నా లవర్ తోటి ఇట్లా కూర్చొని తాగడం, డ్రింక్ చేయడం కానీ స్మోక్ చేయడం కానీ నాకు ఇష్టం అని అన్నాడక్క. ఇట్లా కూర్చొని తాగడం, డ్రింక్ చేయడం కానీ స్మోక్ చేయడం కానీ నాకు ఇష్టం అని అన్నాడక్క. నాకు అదంత ఇష్టం ఉండదు అని నేను అన్నా. లేదు ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుంది, నాకు ఇష్టమైన వాళ్ళతో నా వైఫ్తో ఇట్లా చేద్దాం అనుకున్నా, అది నువ్వే కదా నీతో చేస్తా నేను అనేసి అన్నాడక్క. వద్దు వద్దు అని ఎంత ఫోర్స్ చేసినా నాతో డ్రింక్ చేయించిందక్క. నాతో డ్రింక్ చేయించిందక్క. ఏంది ఆ అబ్బాయికి వైఫ్తో తాగడం ఉంది అని చెప్పి నీతో తాగిపించాను అంటే అబ్బాయికి పెళ్ళి అయిందా? లేదు లేదు. ఓకే, నీకు ప్రపోజ్ చేసింది కాబట్టి నిన్ను అనుకుంటుండు. నాకు కాబోయే వైఫ్ తోటి ఇట్లా మూవ్ అవుదాం అనుకుని ఇట్లా తాగాలనుకున్నా నేను. సో అది నువ్వే కదా, అది అబ్బాయి కోరిక అని చెప్పిండు. ఓకే, దాన్ని నీకు తాగిపించిండు. నాకు తాగిపించిండు. వద్దు అని ఎంత చెప్పినా బలవంతం చేసిండు నన్ను, తాగిపించిండు. నాకు వద్దు వద్దు అని చెప్పినా లేదు నువ్వు తాగాల్సిందే, నేను నీతో తాగాలనుకున్నా, తాగాల్సిందే, తాగు నా కోసం ప్లీజ్ ప్లీజ్ అని చాలా ఇబ్బంది చేసిండు. సరే అనేసి నాకు తాగిచ్చేసిండు. నేను వద్దన్నా కానీ తను కూడా తాగిండు. సో ఇద్దరం అంతా వార్డెన్తో మాట్లాడిన తర్వాత అయ్యింది. ఓకే, డన్. తాగిచ్చేసిండు. ఇంకా నాకు మొత్తం తల తిరుగుతుంది, నాకంతా మొత్తం మత్తుగా అనిపిస్తుంది అక్క. నాకంతా మొత్తం మత్తుగా అనిపిస్తుంది అక్క. తర్వాత ఇక తను మాట్లాడుతున్నాడు, మనం ఇద్దరం ఇట్లా నువ్వు నా వైఫ్ అనుకున్నా కదా, మన ఇద్దరం నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం కదా, మన ఇద్దరం సెక్సువల్గా మూవ్ అవుదాం, మన ఇద్దరం కలుద్దాం, ఇట్లా ఇంత దూరం వచ్చినాం ఇన్నిగానం అనుకున్నాం కదా, అట్లా మూవ్ అవుదాం, మనం సెక్సువల్గా మూవ్ అవుదాం, చేద్దాం అనేసి అన్నాడక్క. లేదు అట్లా వద్దు, నాకు ఇష్టం లేదు, మనం పెళ్ళైన తర్వాతే చేసుకుందాం, ఇప్పుడేమొద్దు అనేసి నేను అన్నా. లేదు లేదు నేను చేసుకుందాం అనేసి చాలా ఫోర్స్ చేసిండు. వద్దు బాగోదు, ఇప్పుడు చేసుకోవడం వద్దు, పెళ్ళి తర్వాత చేసుకుందాం అనేసి నేను చాలా చెప్పిన. అయితే నన్ను చాలా ఇబ్బంది చేసిండు అక్క. అందుకే నేను ఎంత వద్దు వద్దు అన్నా కానీ చేద్దామని చాలా ఇబ్బంది చేసిండు, చాలా ఏడ్పించిండు నన్ను, భయపెట్టించిండు చేద్దాం అంతే అనేసి. తను తాగిన అది వైన్ బాటిల్ ఉంటుంది కదా అక్క, దాన్ని పగలగొట్టిండు. నువ్వు వద్దొద్దన్న వైన్ బాటిల్ పగలగొట్టిండు. నేను వద్దు వద్దు అని ఎంత చెప్పినా నా పైన కోపంతో వైన్ బాటిల్ పగలగొట్టిండు అక్క. నిన్నేమని అన్నాడా? నన్ను చేస్తావా చేయవా, నన్ను చాలా ఇబ్బంది చేసిండు అక్క. నీకు ఇష్టం లేదా, ఇష్టం లేనట్టు చేస్తున్నావు కదా, మన ఇద్దరం లవర్సే కదా, చేసుకునే తప్పేముంది అనేసి అన్నాడక్క. సరేలే అనేసి నేను మూవ్ ఆన్ అయిపోయాను తనతో. నాకు అప్పటికే డ్రింక్ చేసి ఉన్నా కదా, నాకు అంత ఏం జరుగుతుంది ఏంది అసలు నాకు చక్కగా తెలియట్లేదు. అప్పటికి నన్ను పడుకున్నా, నా పని డ్రెస్ అంతా తీసేసింది తను. ఏడవకుండా నార్మల్గా చెప్పు, నువ్వు ఏడవకుండా చెప్తేనే అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా ఏం లేదక్క. నా పైన డ్రెస్ కూడా తనే తీసేసిండు. నా పైన డ్రెస్ తీసేసి నా పైకి వచ్చి ఇక కొన్ని చెప్పుకోలేనక్క. చాలా ఘోరంగా చేసిండక్క. ఓకే, మీరు మూవ్ ఆన్ అయిపోయారు. తర్వాత ఇంకా మార్నింగ్ మెలకు వచ్చింది నాకు. తను లేసాక తను రెడీ అవుతున్నాడు. నేను లేచి చూసాక నాకు కూడా మెలకు వచ్చి నేను లేచి చూసాక నా పైన ఏం లేవు, డ్రెస్ కూడా లేదు నా పైన. తను రెడీ అవుతా ఉండే హడావిడిగా తొందరగా రెడీ అవ్వు వెళ్ళాలి, నాకు ఇంటి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇంటికి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, మా ఫ్రెండ్కి బాగాలేదు
అట్లా ఇట్లా అని చెప్పిండు అక్క. అట్లా ఎట్లా వెళ్తావు, వదిలేసి ఉండు కదా, ఎట్లా వెళ్తావు అని నేను అన్నా. అంటే లేదు నేను వెళ్ళాలి, కంపల్సరీ అని వెళ్ళాలి అనేసి కోపంగా కసిరించుకుంటా మాట్లాడిండు అక్క. సరేలే వెళ్ళని అని నేను వెళ్ళు అని చెప్పిన. తర్వాత ఇక తను ఊరు వెళ్ళిపోయి నేను హాస్టల్కి వెళ్ళిపోయినా. తర్వాత ఇంకా నేను హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ ఈవినింగ్ అట్లా కాల్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మళ్ళీ ఎన్నిసార్లు కాల్ చేసినా, ఈవినింగ్ చేసినా, నైట్ చేసినా, ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏమైంది ఏందని నాకు చాలా టెన్షన్ అయింది. సరే అనేసి నేను వెళ్ళిన రూమ్ కాడికి వెళ్ళి చూసి అక్కడ ఎవరు లేరు. రూమ్కి కీస్ వేసింది. పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిళ్ళు, అబ్బాయిలు ఉండే, ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిళ్ళు, అబ్బాయిలు ఉండే, ఇప్పుడు ఎవరు లేరు అనేసి ఒక అంకుల్ చెప్పాడు. అక్కడ ఇంటి వాళ్ళని అడిగితే అక్కడ ఎవరు లేరు. సరే అనేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయినాక కాల్ చేసిన మళ్ళీ అబ్బాయికి. నీళ్ళ వరకు ఎత్తిండా? లిఫ్ట్ చేసి ఏంటి చెప్పు, ఎందుకు కాల్ చేసినావు అనేసి అన్నాడు. ఏమైంది, ఎందుకు ఎక్కడున్నావు, రావట్లేదా, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అనేసి అడిగితే ఏం లేదు వస్తున్నా, నేను ఇక్కడే ఉన్నా, అట్లా ఇట్లా మా ఫ్రెండ్ చనిపోయిండు, ఊర్లోనే ఉండాలి కొన్ని రోజులు, అట్లా ఇట్లా అనేసి గట్టిగా మాట్లాడిండు ఇష్టం లేనట్టేదో. సరేలే అనేసి నేను పెట్టేసిన. ఇంకా తర్వాత 2-3 days నేను వచ్చేసరికి చాలా రోజులు పడుతుంది, నేను ఊర్లోనే ఉండాలనేసి అన్నాడు. సరే అనేసి అన్నాక తర్వాత ఇంకా ఎట్లా తను రానికి టైం పడుతుంది అన్నాడు. సరేలే అని అనుకున్నా. ఇంకా నేను కాలేజ్కి వెళ్ళిపోయినా. ఇక డైలీ ఎట్లానో అట్లనే కాలేజ్కి వెళ్ళిపోయినా. తనని కలిసిన 2-3 daysకి తనని కలిసిన అంటే ఫిజికల్గా మూవ్ అయిన తనతో మూవ్ అయిన ఒక 3-4 daysకి నాకు కొన్ని ఫొటోస్, వీడియోస్, మెసేజెస్ వచ్చినాయి. ఆ ఫొటోస్ నా న్యూడ్గా ఫొటోస్ పెట్టిండు. నా వీడియోస్ అంటే నువ్వు ఎట్లున్నావు అంటే నేను నా పైన ఏం డ్రెస్ లేదు అసలు. నేను పడుకోనున్నా, నాకు మెలకు కూడా లేదు, నేను పడుకోనున్నా, నా పైన ఏ డ్రెస్ కూడా లేదు అసలు. ఇంత మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం వీడియోస్ ఫొటోస్ తీసి నాకు పంపించిండు అక్క. తను ఎవరు ఏంది అనేసి నాకు అస్సలు అర్థం కాలేదు. నేను మళ్ళీ ఆ అబ్బాయికి కాల్ చేసి చెప్పిన, ఇట్లా ఫొటోస్ వస్తున్నాయి, నువ్వేమైనా చేసినావా, నువ్వేమైనా ఫొటోస్ తీసినావా, నువ్వా ఏమైనా వీడియోస్ తీసినా అడిగితే అబ్బాయి నేను చేయలేదురా, నేనేం తీయలేదు, నాకు తెలియదు, అయినా నాకు కూడా అట్లనే వీడియోస్ వచ్చినాయి, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నాకు కూడా అట్లనే ఫొటోస్ వీడియోస్ వచ్చినాయి, నాకు ఇంత మనీ కావాలి, అంత మనీ కావాలి, నాకు 50,000 కావాలి, 1 lakh కావాలి అనేసి డబ్బులు డిమాండ్ చేస్తుర్రు నాకు. ఎవరు మీ లవర్ నుంచి? మా లవర్కి వాళ్ళు డిమాండ్ చేశారంట. అట్లా ఒకటి కన్ఫర్మ్ చెయ్యు, ఆ అన్నోన్ నంబర్ మీ లవర్దా? మా లవర్ది. మీ లవర్స్ వాళ్ళ ఫ్రెండ్స్దా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిది కాదు, ఒకరిది కాదు, ఎవరో అన్నోన్ నెంబర్, ఎవరో అన్నోన్ నెంబర్, వాళ్ళైతే ఎవరికి కాదు. సరే ఓకే డన్. తర్వాత ఏమైంది? అట్లా తనకు కాల్ చేస్తే నేను చేయలేదు, వాళ్ళు ఇంత డిమాండ్ చేస్తుర్రు అనేసి తను అన్నాడు. అసలు ఇదంతా ఎవరు చేస్తుర్రు ఏంది నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ ఫొటోస్ వీడియోస్ చూడగానే నువ్వేమనుకున్నావు నీ మైండ్లో? ఆ ఫొటోస్ వీడియోస్ చూసినాక అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాక ఫొటోస్ వీడియోస్ చూసినాక అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాక చాలా బాధ అనిపించింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఆ టైంలోనే మా నాన్న గుర్తొచ్చిండు. నాన్న నాకు చిన్న ఫీవర్ వచ్చిందంటే నాన్న తట్టుకోలేడు. అలాంటిది నాకేమైనా అయిందంటే నాన్న ఉండడు. అందుకే నేను నాన్న గురించి ఆలోచించిన.
సరే ఏం అలా అనేసి ఆలోచించి ఇంకా వాళ్ళకి కాల్ చేద్దాం అనుకున్నా. వాళ్ళకి కాల్ చేసిన, నార్మల్ కాల్ చేస్తే నార్మల్ కాల్ కలవలేదు. సరే అని వాట్సాప్ కాల్ చేసిన, వాట్సాప్ వాయిస్ కాల్ కలిసింది. వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడారు. మీరు ఎవరు ఏంటి అని అడిగితే నీకు ఆయన అవసరం లేదు, మీ ఎవరు ఏందైతే నీకు అదంత అవసరం లేదు, నువ్వు మేము చెప్పింది తినాలి, నేను చెప్పినట్టు చేయాలి అనేసి అన్నాడు. ఏం చెప్పిండు? ఏం చేయాలి అని అడిగితే మేము ఏది చెప్తే అది చేయాలి నువ్వు అనేసి అన్నాడు. సరే ఏం చేయాలో చెప్పండి అని అంటే, ఇప్పుడు కాదు, నేను టైం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నేను చెప్తా, ఇప్పుడు నేను చెప్పను అనేసి అన్నాడు అక్క. నువ్వు ఇట్లా చెప్పేది, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి అని అతను నేను పెళ్లి చేసుకుంటున్నాను అనలేవా? నేను అన్నక్క, నేను తనతోటి మేమిద్దరం లవ్ చేసుకున్నాం, మేమిద్దరం పెళ్ళి చేసుకుంటాము, మేము అట్లా చేసినాం, దానికి మీకేంటి, మీరు ఎందుకు అట్లా చేసారంటే, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఏమైనా చేసుకో, ఆయనని మాకు అవసరం లేదు, నేను చెప్పినట్టు వినాలి, మేము ఏం చేయనని చెప్పొద్దాం ఒక మీద, నేను ఎందుకు చేయాలి, నేను చేయను అంటే, లేదు నువ్వు చేయాల్సిందే, చేయకపోతే నీ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వెళ్తాయి, మొత్తం నేను పంపిస్తా, షేర్ చేసేస్తా, నీ ఇష్టం ఇంకా అనేసి అన్నాడక్క. అయితే వాళ్ళు నువ్వు చేయాల్సిందే, నా మాట వినాల్సిందే అనేసి అన్నాక, లేదు నేను చేయను, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఏడనైనా పెట్టుకోండి అని చెప్పినక్క. అట్లనా? అట్లయితే నాకు ఒక వీడియో పంపిండక్క ఆ మధ్యలోనే. ఆ వీడియో ఏంటంటే, ఆ వీడియోలో నా ఫొటోస్ అవి ఇవి అన్నీ ఉండి, ఆ వీడియో కింద నా పేరు, అడ్రస్, ఇంటి అడ్రస్, అమ్మ నాన్న పేరు అన్నీ కలిపి ఒక వీడియో పెట్టిండు. పేరు, అడ్రస్, ఇంటి అడ్రస్, అమ్మ నాన్న పేరు అన్నీ కలిపి ఒక వీడియో పెట్టిండు. నీ ఇంటి అడ్రస్తో సహా? నా ఇంటి అడ్రస్తో సహా. నీ ఇంటి అడ్రస్ ఎవరికి తెలుసు? నా ఇంటి అడ్రస్ మా అమ్మ నాన్నకి, నాకు, మా లవర్కి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. అయితే అట్లా వీడియో పెట్టిండు. అది చూసి ఇంకా నాకేం చేయాలో అర్థం కాదు. నువ్వు ఇప్పుడు మేము చెప్పినట్టు వినకపోతే, ఇప్పుడు నువ్వు తీసిన వీడియోస్, ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో పెడతా, లేదా మీ అమ్మ నాన్నకి తీసుకెళ్తాం, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి చూపిస్తా, ఈ వీడియోస్ అన్నీ, మీ బిడ్డ ఇట్లా హైదరాబాద్లో పోయి ఇట్లా చేస్తుంది అని చెప్తాం అనేసి అన్నాడు. వద్దు అట్లా చేయకండి అని అన్నా. అంటే నువ్వు చేయకండి, మేము చెప్పిన మాట నువ్వు వినకపోతే ఇట్లనే చేస్తాం, మేము మీ అమ్మ నాన్న వాళ్ళకి చూపిస్తాం అనేసి అన్నారు అక్క. సరే ఇక నేను చేసేది ఏం లేక సరే అనేసి అక్కడ తగ్గిన అక్క. సరే అని ఏం చేయాలో చెప్పండి అంటే, నేను ఇప్పుడు ఏం చెప్పను, నేను టైం వచ్చినప్పుడు చెప్తా, చెప్పింది చేయాలంటే సరేలే అనేసి అన్న. ఇక ఫోన్ కట్ చేసింది అక్క. తర్వాత ఒక 4-5 డేస్ దాకా బాగానే ఉన్నాను. 5 డేస్ వరకు బాగానే ఉన్నా. ఆ కాల్ మాట్లాడిన 5 డేస్ దాకా బాగున్నా. తర్వాత ఆ 5th డే మార్నింగ్ నుంచి ఇంకా స్టార్ట్ అయింది. నాకు కాల్ చేసింది వాళ్ళే. ఎవరి నుంచి? మీ లవరా? బ్లాక్మెయిల్ చేసే అబ్బాయి వాట్సాప్లో కాల్ చేసింది. ఏమని? కాల్ చేసి ఇట్లా నేను ఒక అడ్రస్ పెడతాను, అక్కడికి వెళ్ళాలి అనేసి అన్నాడు. లేదు నా అడ్రస్కి ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు చెప్పినట్టు చేయాలంటే వెళ్ళు అనేసి నాకు ఒక అడ్రస్ చెప్పిండు, అక్కడికి వెళ్ళాలి అన్నాడు. సరే అనేసి నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఓయో అది తను చెప్పిండు, అక్కడ ఒక అతను ఉంటాడు, అతన్ని కలువు అనేసి చెప్పిండు. సరే అనేసి చూస్తే అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు. మీరేనా అంటే, ఎక్కడున్నాడు? రోడ్డు పైన? ఓయో బయట ఉన్నాడు. ఓయో బయట. అతను ఇప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేసిన అతను ఉండా రోడ్డు పైన, లేకపోతే వేరే అతను ఉండా? వేరే అతను ఉన్నాడు. నిన్ను బ్లాక్మెయిల్ చేసిన అతని ఫేస్ నువ్వు చూసినావా? లేదక్క, చూడలేదు. మరి వేరే అతను వేరే అన్నికి ఎట్లా తెలుసు? అంటే తను కాల్ చేసి అడుగుతా అక్కడ ఒక అతను ఉంటాడు, తనని కలువు వెళ్ళి అనేసి చెప్పిండక్క. సరే అనేసి అక్కడ అతను అడిగితే అవును నేనే, పైకి రండి అనేసి తను చెప్పాడు. వెళ్ళిపోయింది తను పట్టించుకోకుండా. నేను పట్టించుకున్నాను. అంకుల్ నన్ను పట్టించుకోకుండా పైకి వెళ్ళి. అంకుల్ ఏజ్ ఎంత ఉంటుంది? అంకుల్ ఏజ్ 40 to 45 ఉంటుంది. 40+ ఉంటుంది. ఓకే. అయితే ఇంకా తను అవును నేనే మిమ్మల్ని కలిసేది, మీరు పైకి రండి అనేసి తను పట్టించుకోకుండా తను వెళ్ళిపోయింది పైకి. సరే అని నేను తినకు కాల్ చేసిన బ్లాక్మెయిల్ చేసే అబ్బాయికి. తన ఏంటి ఎవరు అసలు, తను ఓయో లోపలికి వెళ్తుండు పట్టించుకోకుండా, ఎవరు అతనంటే, నువ్వు అతను వెళ్ళు, తనతో పాటు నువ్వు వెళ్ళు పైకి, రూమ్ నెంబర్ 203 అనేసి చెప్పిండు.
అక్కడికి వెళ్ళినాక పైకి వెళ్ళి చూసా తను కూర్చొని ఉండే. అంకుల్ కూర్చోండే. లోపలికి రా అన్నాడు. సరే అనేసి వెళ్ళిన. కూర్చోమన్నాడు. కూర్చున్నా. తను ఇంకా అన్నాడు సరే స్టార్ట్ చేద్దామా ఇంకా అనేసి అన్నాడు. నాకేం అర్థం కాలేక స్టార్ట్ చేద్దామా తొందరగా అనేసి అన్నాడు. ఏంటి అంకుల్ ఏంటి సార్ అని నేను అన్నా. ఏంటంటున్నావు ఏంటి నీకేం తెలియదా, ఏం తెలియదే వచ్చినావా, నీకు తెలియనట్టు చేస్తున్నావు, నీకేం తెలియదా అంటే నాకేం తెలియదు సార్ ఏంటి అసలు అని నేను అంటే నేను నిన్ను 30,000కి బుక్ చేసుకున్నా అబ్బాయి దగ్గర అనేసి అన్నాడు అక్క. అట్లా ఇట్లా సార్ నేను దానికోసం రాలేదు అనేసి నేను అన్నా. మరి ఏం తెలియదు నువ్వు ఎట్లా వచ్చినావు అంటే లేదు సార్ నేను ఒక ప్రాబ్లంలో వచ్చిన సార్ మిమ్మల్ని కలవనికి, నేను ఇట్లా అనుకోలేదు అని నేను అన్నా. అంటే లేదు నేను ఇట్లా బుక్ చేసుకున్నా ఒక అబ్బాయి దగ్గర. ఎంత బుక్ చేసుకున్నాను? 30,000కి నేను ఇట్లా బుక్ చేసుకున్నా, నువ్వు నైట్ అంతా నాతోటే ఉండాలి. నైట్ అంతా నువ్వు నైట్ అంతా నాతోటే ఉండాలి, ఇట్లా బుక్ చేసుకున్నా అనేసి అన్నాడు. నాకేం లేదు అర్థం లేదు సార్ నేను దానికోసం రాలేదంటే లేదు అంతే అట్లనే చేయాలి, అందుకే నేను రమ్మన్నా, అందుకే నువ్వు వచ్చింది అనేసి అన్నాడు. నువ్వు ఏడిస్తే కాదమ్మా, నువ్వు చెప్తేనే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలుగుతా. చెప్తున్నా కదా నీకేం ప్రాబ్లం రాదు, నీ ఫేస్ కూడా బ్లర్ పెడతా, నువ్వు ఓలో కూడా తెలియదు. కొంచెం అర్థం చేసుకో. వేరే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే నువ్వు చెప్పాలి. చెప్పు ఏమైందో. నేను చేయను అనేసి ఎంత బ్రతిమలాడినా, ఎంత కాలు పట్టుకుని అని బ్రతిమలాడినాక చాలా బ్రతిమలాడినాక వద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను మీకు ఆ కూతురు లాంటి దాన్ని, మీరు నా ఫాదర్ లెక్కున్నారు, మీరు అట్లా చేయొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని చాలా బ్రతిమలాడినాక ఇంకా తను కోపం వచ్చి నన్ను చాలా కొట్టిండు. తను ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. నా డ్రెస్ కూడా దించేసిండు అక్క, గుంజి పడేసిండు నన్ను. చాలా ఘోరంగా కొట్టిండు అక్క. నా డ్రెస్ కూడా చింపేసిండు. అసలు ఎంత చెప్పినా ఇలా చాలా ర్యాష్గా బిహేవ్ చేసిండు అక్క నా పైన. తర్వాత వాడే పికప్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఏమైంది? ఇంకా నేను మార్నింగ్ నాకు అసలు తను ఎప్పుడు లేసి వెళ్ళిపోయిందో తెలియదు. నేను లేచేసరికి ఎవరు లేరు. నా పైన అసలు డ్రెస్ లేదు, నా పైన ఏం లేదక్క. తను చూస్తే ఎవరు లేరు రూమ్లో. తను వెళ్ళిపోయాడు. నా పైన లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు డ్రెస్ చింపి పడేసిండు అక్క. అప్పుడే నీకు వేసుకోనికి డ్రెస్ లేదు. నాకు వేసుకోనికి డ్రెస్ లేదు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదక్క. మళ్ళీ అందులో ఓయోలు ఉండే వర్కర్స్ ఉంటారు కదా, క్లీనింగ్ చేసే వాళ్ళు. అయితే నేను వాళ్ళతో మాట్లాడిన లోపల నుంచే పిలిచి మాట్లాడి ఇట్లా నా సిచ్యువేషన్ చెప్పిన వాళ్ళకి. మా ఓయోలో ఇక్కడ అందరు వర్కర్స్ అందరూ బాయ్సే మేడం, ఏం చేయాలని అనేసి వాళ్ళు అన్నారు. సరే మీ డ్రెస్ అయినా పర్లేదు ఇవ్వండి అనేసి నేను అడిగిన. వాళ్ళ మేనేజర్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళ డ్రెస్ నాకు ఇప్పించారు. నీకు డ్రెస్ లేదు కదా, బయటికి ఎట్లా వెళ్ళినావు? అదే వాళ్ళ ఓయోలో వర్క్ చేసే అబ్బాయిలు ఉంటారు కదా, ఆ అబ్బాయిల డ్రెస్ అడిగి వేసుకొని వెళ్ళినాక బయటికి. అంటే నువ్వు లోపల నుంచే బయటికి మాట్లాడినావు? బయటకి వెళ్ళి లోపల డోర్ ఉంది, బయట వాళ్ళు ఎట్లా మాట్లాడినావా లేకపోతే కాల్ చేసి మాట్లాడినావా? లేదు, బయట లోపల నుంచే మాట్లాడి. లోపల నుంచే కాల్ చేసి వాళ్ళకి రమ్మని చెప్పిన. డోర్ దాకా వచ్చారు, నేను లోపల నుంచే బయటికి మాట్లాడిన. ఇట్లా డ్రెస్ లేదు, ఇట్లా అయింది అనేసి నా సిచ్యువేషన్ని చెప్పిన. చెప్తే సరే అనేసి ఇక్కడ అందరు బాయ్స్ అండి, మరి లేడీస్ ఎవరు లేరు అనేసి అన్నాడు. సరే మీ డ్రెస్ అయినా ఇవ్వండి అనేసి అడిగితే సరే అనేసి వాళ్ళని మేనేజర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ డ్రెస్ ఇప్పించారు. ఇంత దారుణం. వాళ్ళ డ్రెస్ వేసుకొని నిన్న హాస్టల్కి వెళ్ళినాక
అసలు డ్రెస్ వేసుకొని వెళ్తున్నా, ఇంకా హాస్టల్కి వెళ్ళలే మధ్యలోనే. నాకేం చేయాలో అర్థం కాలే, ఏడ్చుకుంటూ అట్లనే వెళ్తున్నా. అసలు నేనేంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఇట్లాంటి డ్రెస్ వేసుకొని వెళ్తున్నా వాళ్ళని అడుక్కొని. అసలు అందరు ఎట్లనో చూస్తుర్రు అక్క నన్ను రోడ్ మీద. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలే. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఆ టైంలోనే. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఆ టైంలోనే అమ్మ కాల్ చేసింది. సరే అని లిఫ్ట్ చేసిన. అమ్మ ఈ మంత్ కొంచెం డబ్బులు ఎక్కువ పంపి అమ్మ, నాన్నకి మందులు అయిపోయినాయి, ఆరోగ్యం బాగుండట్లేదు, మళ్ళీ మందులు అయిపోయినాయి, మందులు కొనికి డబ్బులు కావాలి, డబ్బులు ఎక్కువ పంపి అమ్మ అనేసి అంది. ఇంకా మా అమ్మ అట్లా కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు, ఇంకా నాకు ఏమని చేయాలో అర్థం కాలేదు. సరే అనేసి ఆ అబ్బాయికి కాల్ చేసి నేను అతని దగ్గరికి వెళ్ళిన కదా, నా వీడియోస్ ఫొటోస్ అని డిలీట్ చేయి, నువ్వు చెప్పింది చేసిన కదా, చేసేసాయంటే చేస్తాలే, ఇప్పుడు రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అనేసి అన్నాడు. సరే అనేసి అన్నా. మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఎల్లుండి ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి దగ్గరికి వెళ్ళు. ఇట్లా ఎన్ని డేస్ అయింది ఇట్లా ప్రాసెస్? అంటే వాళ్ళని మీది పంపించడం ఇట్లా మొత్తం ఎన్ని డేస్ అయింది? ఇట్లనే నేను డిలీట్ చేయాలంటే చేస్తా, ఇప్పుడు చేస్తా, అప్పుడు చేస్తా అని ఒక 1 month దాకా అట్లనే పంపిస్తూనే ఉండు. 2-3 daysకి ఇద్దరిని నాకు కంటిన్యూగా నా దగ్గరికి పంపిస్తూనే ఉన్నాడు అక్క. పంపిస్తూనే ఉన్నాడు. డిలీట్ చేయాలంటే ఇక చేస్తా అన్నాడు. అస్సలు చేయట్లేదు. 1 month నుంచి ఇదే నడుస్తుంది. నా దగ్గరకు పంపిస్తూనే ఉన్నాడు 2-3 daysకి ఒకసారి. అయితే ఆ అబ్బాయి అయితే చేస్తాలే, డిలీట్ చేస్తా, కాకపోతే ఇంకొకసారి ఎల్లుండి మా ఫ్రెండ్ వస్తుండు, ఇవాళ అయితే చేసిండు కాల్, రేపు కాదు ఎల్లుండి మా ఫ్రెండ్ వస్తుండు, తను వస్తాడు, తనతో పాటు చేయి, కొంచెం మంచిగా హ్యాండిల్ చేయి అనేసి అన్నాడు. లేదు నా వల్ల కాదు, నేను చేయను అన్నా. లేదు నువ్వు చేయాల్సిందే, చెయ్యి అనేసి అన్నాడు. నాకేం చేయాలో అర్థమవుతలేక, నాకేమో హెల్త్ బాగాలేదు, ఎల్లుండేమో ఫ్రెండ్ వస్తుండు ఎల్లు అట్లా అనేసి చెప్పిండు. అందుకే నేను మరి ఇప్పుడు వీడికి ఏం చేద్దామని వచ్చినా, పోలీస్ స్టేషన్ పోదామని వచ్చినా, ఎందుకు వచ్చినా మా దగ్గరికి? మీ నుంచి ఏమైనా నేను మీ యూట్యూబ్ ఛానల్ చూసాక మీరు చాలా వీడియోస్ చేసారు కదా, మీ నుంచి ఏమైనా నాకు హెల్ప్ చేస్తారేమో అనేసి వచ్చినాక మీ దగ్గరికి. వాడిని నువ్వు చూడలేవు కదా రియల్గా? లేదక్క. వాడు నిన్ను నమ్ముతుండా? ఎవరు అంటే నీకు బ్లాక్మెయిల్ చేసి పంపిస్తుంది కదా, ఆ అబ్బాయి నిన్ను నమ్ముతుండా? నమ్మే కదా, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు నమ్ముతుండా. అంటే ఇప్పుడు ఈమెకు హెల్ప్ చేయాలంటే ఎట్లా చేయాలి శివ మనము? ఆయన నువ్వు కాల్ చేసి సాఫ్ట్గా మాట్లాడతారా, రఫ్గా మాట్లాడతారా? నార్మల్గానే మాట్లాడి ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, నేను ఒకవేళ నేను చేయను అట్లా ఇట్లా అంటే అప్పుడు ర్యాష్గా మాట్లాడతాడు. సరే డన్. ఇప్పుడు ఈ అమ్మాయితో కాల్ చేపించి నువ్వు చెప్పు, నాకు హెల్త్ బాగాలేదు, నేను నాకు తెలిసిన ప్లేస్కి చెప్తా రండి అని చెప్పు. ఇట్లా చెప్తే మన ఆఫీస్ కాడికి వెళుద్దాం. లేదు అని చెప్తే అతను చెప్తాడు కదా, అతను ఈ ప్లేస్కి వెళ్ళు అని, నువ్వు వెళ్ళే ముందు నాకు కాల్ చేయి, మనం ఫాలో అవుదాం. సరేనా కదా శివ? ఫాలో అవుదాం, అట్లా చేద్దాం. ఇట్లా ఒకవేళ ఇట్లా ఒప్పుకోకపోతే అట్లా చేద్దాం. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, బ్యాక్ పెయిన్ ఉంది, నేను నడవలేను అని చెప్పు. సరేనా? చెప్పి ఒప్పుకుంటే వీడికి పిలుద్దాం. లేకపోతే మనమే అక్కడికి వెళ్ళి అతను ఏ అడ్రస్ చెప్తాడో ఆ అడ్రస్కి వెళ్ళి మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఓకేనా? నైస్గా మాట్లాడు. స్పీకర్ పెట్టు. హలో 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 చెప్పు. అది నువ్వు ఎల్లుండి మీ ఫ్రెండ్ వస్తుండని చెప్పినావు కదా? అవునవును, మంచిగా రెడీగా కొంచెం మేకప్ వేసుకోవాలి, నా బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? వాళ్ళతో కొంచెం హ్యాండిల్ కేర్ చేయబడుతుంది.
నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళలేను, ఫ్రెండ్ని కలవను, నేను వెళ్ళను. నాటకాలు చేస్తున్నావా నువ్వు? నాకు హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ప్రతిసారి ఇదేనా నీకు? లేదు బ్రో, నేను వెళ్ళను, నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం అర్థం చేసుకో. ఏం చేయమంటావు నన్ను మరి? నేను లేదంటే తనని నా దగ్గరకు పంపించు, నేను ఒక అడ్రస్ చెప్తా, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది, నేను అక్కడికి పంపించు. నేను బయటికి వచ్చే అంత దూరం వచ్చేంత ఓపిక నాకు లేదు. ఎక్కడ అది? మీ ఫ్రెండ్ వాళ్ళ రూమా? అది దిల్సుఖ్ నగరే, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. అక్కడికి వచ్చినాక మళ్ళీ ఏం నువ్వు అవి చేయవు కదా? నేనేం చేస్తాను, నేనేం చేయను. సరే సరే, లొకేషన్ ఏదో నాకు సెండ్ చేస్తే నేను పంపిస్తాను. కానీ గుర్తుపెట్టుకో. హలో చెప్పు బ్రో. ఏ మాత్రం తేడా రావాలి కానీ పంపించాను కదా నీకు వీడియో, మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కూడా చూపిస్తాను. అర్థమవుతుందా? నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తా. సరే బ్రో, పంపించు లొకేషన్కి. సరే ఓకే, చూస్తా, ఈసారి చూస్తా. లాస్ట్ టైం లెక్క ఏమైనా చేయాలి, ఈ సంగతి ఏందో నేను చూస్తా. సరే, అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాటితో మంచిగా ఉండు. సరే బ్రో. ఓకే. అమ్మ ఎంత హుషారుండు, దారుణంగా మాట్లాడుతుండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని. ఇలాంటి వాడు నిజంగా సైకోగాడు. సరే పంపిస్తాను కదా, పంపించు. ఇప్పుడు ఎల్లుండి కదా, ఎల్లుండి నువ్వు ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్, ఇప్పుడు ఈ లొకేషనే పంపి. ఎల్లుండి నువ్వు వీడికి రా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం డీల్ చేద్దాం, ఓకేనా? నువ్వు పుసుక్కున కూడా ఇంత అదేంటి దొరికిపోకు అస్సలు, కొంచెం కూడా. హెల్త్ బాగాలేదు, ఇదే మెయింటైన్ చేయి అస్సలు. ఏమన్నా అయ్యిందనుకో మళ్ళీ బిస్కెట్ అవుతుంది. సో చూశారు కదా ఒక అమ్మాయి లైఫ్. చూద్దాం మరి ఎల్లుండి వచ్చినాక వాడు ఎట్లా మాట్లాడతాడో. వాడికి వీడికో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిండు, బెస్ట్ ఫ్రెండ్ కదా, చూద్దాం. వాడిని ఫ్రెండ్ని ఇద్దరు పని చూద్దాం.